సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 185వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 17వ అధ్యాయంలో 11వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 17వ అధ్యాయంలో 11 నుంచి 20 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టానం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే దేవద్విజ గురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసం ఉదాహృతం దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. 17వ అధ్యాయాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. 1 శ్రద్ధాత్రయ విభాగం శ్లోకాలు 1 నుంచి 6 వరకు, 2 4 అంశాలు శ్లోకాలు 7 నుంచి 22 వరకు, 3 ఓం తత్సత్ విశ్లేషణ శ్లోకాలు 23 నుంచి 28 వరకు. మనం మొదటి అంశం ముగించుకుని 2వ అంశం చూస్తున్నాం. 4 అంశాలు చెప్తానని కృష్ణ పరమాత్మే తనంతటి తనే చెప్పుకొస్తున్నాడు. ఆ 4 ఆహారం, యజ్ఞం, దానం, తపస్సు. మన ఆహారం గురించి చూసి యజ్ఞంలోకి అడుగు పెట్టాం. ఆహారాన్ని ఒక పట్టిక రూపంలో చూస్తే సాత్విక, రాజసిక, తామసిక ఆహారం గురించి, ఆహారం తీరుతెన్నులు ఎలా ఉంటుంది, వాటి వల్ల కలిగే ఫలం ఏమిటి అంశాలు చెప్పాడు. సో పట్టికలో చూస్తే 2వ అంశం ఆహారం, ఆహారం తీరు, ఆహారం ఫలం సాత్విక పరంగా చూద్దాం. సాత్విక ఆహారం పొడిగా లేకుండా తియ్యగా కంటికి ఇంపుగా ఉండే పోషక ఆహారం. అటువంటి ఆహారం తింటే కలిగే ఫలం ఆయుష్, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతులను పెంచుతుంది. ఇప్పుడు రాజసిక ఆహారం తీరు చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారం, పొడిగా ఉండి విపరీతమైన దాహం వేసే ఆహారం. దీనివల్ల కలిగే ఫలం దుఃఖం, శోకం, రోగాలను కలిగిస్తుంది. తామసిక ఆహారం తీరు పచ్చిగా, సగం ఉడికిన, అతిగా వండిన, వాసన వచ్చే, పాచిపోయిన, ఎంగిలి చేసిన, భగవంతునికి అర్పించని ఆహారం. దీని ఫలం దైవ చింతన ఉండదు. దీని తర్వాత యజ్ఞం, ఉపోద్ఘాతం చూసా, అది కూడా చూద్దాము. శాస్త్రం అనేక యజ్ఞాలను నియమించింది.
అవి సకామంగా చేస్తే కోరుకున్న ఫలాలు దొరుకుతాయి, నిష్కామంగా చేస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. కర్మలను నియమ కర్మలుగా విధించినా కూడా ఎక్కడ చేయరో అనే భయం కొద్దీ ఇది చెయ్యకపోతే ప్రత్యవాయ పాపం వస్తుంది అని బెదిరించింది. ఇంకో పద్ధతి ఆశ చూపిస్తుంది. ఎందుకంటే కొందరు బెదిరింపులకు లొంగితే కొందరు ఆశకు పడిపోతారు. ఆ ఆశ లౌకిక ఫలం, ఆధ్యాత్మిక ఫలం. సకామ కర్మలు చేస్తే కోరుకున్న ధనం, హోదా, పదవి, పేరు ప్రఖ్యాతలు వంటి ఇహలోక ఫలం, మరణించాక స్వర్గలోక ఫలం వస్తుంది. అదే పరిపక్వత వచ్చి ఆ కర్మలను నిష్కామంగా చేస్తే ఆధ్యాత్మిక ఫలాలు వస్తాయి. అంటే దైవీ సంపత్తిలో పేర్కొన్న విలువలు వాటంతట అవే ఏర్పడతాయి. సాత్విక యజ్ఞం అంటే మానసిక, వాచిక, కాయిక కర్మల్లో మానసిక కర్మలు. పంచమహాయజ్ఞాలు సాత్విక కర్మల్లోకి వస్తాయి. శారీరక ఆరోగ్యానికి ఎలా అయితే వాకింగ్ చేస్తారో అలా మానసిక ఆరోగ్యానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలి అంటుంది శాస్త్రం. ఈ నేపథ్యంతో యజ్ఞం గురించిన 3 శ్లోకాలు చూడాలి మనం. 11వ శ్లోకం చూసాం, అది మళ్ళీ ఒకసారి చదివి దాని అర్థం చూద్దాం. అఫలాకాంక్షిభిర్ యజ్ఞ విధి దృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్విక. యజ్ఞ ఏ యజ్ఞమైతే విధి దృష్ట శాస్త్రం చేత విధింపబడిందో, అంటే మన ఆంతర ఎదుగుదల కోసం విధింపబడిన ప్రార్థన, జపం, పూజ, ఆలయానికి వెళ్ళటం, ఇవన్నీ శాస్త్రం విధించింది. అఫలాకాంక్షిభిః ఫలాపేక్ష లేకుండా ఎవరైతే చేస్తారో, అంటే ఎవరైతే నిష్కామంగా చేస్తారో ఆ కర్మలను సాత్విక కర్మలని, నిష్కామ కర్మలని, నిత్య నైమిత్తిక కర్మలని అంటారు. ఈ విహిత కర్మలను సకామ కర్మలుగా కూడా చేయవచ్చు. కానీ సకామ కర్మలుగా చేస్తే వారికి లౌకిక ఫలాలు మాత్రమే వస్తాయి. నిష్కామ కర్మగా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, అంటే జ్ఞాన యోగ్యత ప్రాప్తి వస్తుంది, సాధన చతుష్టయ సంపత్తి ఏర్పడుతుంది. యష్టవ్యం ఏవ ఇవి విధిగా పాటించి తీరాలి. ఎవరి కోసమో కాదు, మీకోసమే. యష్టవ్యం అంటే కర్తవ్యంగా భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ మానకుండా చేసి తీరాలి. మనస్సమాధాయ ఏకాగ్రతతో చేయాలి. ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా, ఏ ధ్యానం చేసినా పూర్తి ఏకాగ్రతతో ఆంతర ఉన్నతి కోసం చేసే కర్మ సాత్విక యజ్ఞం. దీనివల్ల లౌకిక ఫలం రాకపోయినా ఆ పూజ వృధా కాదనే నమ్మకంతో చేయాలి. త్రికరణ శుద్ధిగా చేయాలి. యుజ్యతే పంచమహాయజ్ఞాలు చేయాలి. ఏదో ఒకటి కాదు, అన్నీ చేయాలి. సాత్విక ఇటువంటి కర్మలు సాత్విక కర్మలు. ఇక్కడితో సాత్విక యజ్ఞం గురించి అయిపోయింది. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 12. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ రాజసిక యజ్ఞాన్ని నిర్వచిస్తున్నాడు. రాజసిక యజ్ఞం అంటే సకామ కర్మలు, లౌకిక ప్రయోజనాల కోసం చేసే కర్మలు. అభిసంధాయతు ఫలం బాహ్యంగా కంటికి తెలిసే ఫలాలు కోరుతారు ఇందులో. అంటే పేరు ప్రఖ్యాతలు, ధనం, హోదా, పదవి, ఆస్తి, పరపతి మొదలైనటువంటి ప్రయోజనాలను ఫలం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పటి సమాజం ఎలా ఉందంటే ఏది చేసినా అయితే నాకేమిటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అందువల్ల ఇదిగో ఈ లౌకిక ఫలాలు వస్తున్నాయి అని ఆశ చూపిస్తున్నాడు. దంభార్థం అపి చైవయత్ వీళ్ళు ఫలం కోసం చేస్తారు, వాళ్ళ దర్పం ప్రదర్శించుకోవడానికి కూడా చేస్తూ ఉంటారు. ఆడంబరం. ఏ దానం చేసినా వారి పేరు మొదటి పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో రావాలి. ఏదైనా కార్యక్రమం అయితే వందన సమర్పణలో వారి పేరు విధిగా ఉండి తీరాలి. యుజ్యతే తం యజ్ఞం రాజసం విద్ధి. అటువంటి కర్మను రాజసిక కర్మ అని తెలుసుకో. భరత శ్రేష్ఠ అంటున్నాడు ఇక్కడ. ఓ అర్జున, అటువంటి కర్మ రాజసిక కర్మ అని తెలుసుకో అంటున్నాడు.
సాత్విక కర్మకు రాజసిక కర్మకు ఉన్న భేదం ఏమిటి? సాత్విక కర్మలో ఇవ్వటం ప్రధానంగా ఉంటుంది, రాజసిక కర్మలో తీసుకోవటం ప్రధానంగా ఉంటుంది. లౌకిక పరంగా మన జమా ఖర్చులు చూస్తే మన ఆదాయం ఎక్కువగా వ్యయం తక్కువగా ఉంటే మనం విజయవంతం అయినట్టు లెక్క. కానీ ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా చూస్తే అందులో జమా ఖర్చులు వేరేగా ఉంటాయి. అందులో మనం సమాజం నుంచి తీసుకున్నది తక్కువగాను సమాజానికి తిరిగి ఇచ్చేది ఎక్కువగాను ఉండాలి. అలా ఉంటే ఆధ్యాత్మికంగా విజయం సాధించినట్టు అర్థం. పూజ్య స్వామీజీ అంటారు, టిల్ నౌ యూ హ్యావ్ బీన్ ఏ కన్జ్యూమర్, నౌ యూ బీ ఏ కాంట్రిబ్యూటర్ టు ద సొసైటీ అంటారు. అంటే ఇన్నాళ్ళు మీరు సమాజం నుంచి తీసుకున్నారు, ఇప్పుడన్నా సమాజానికి తిరిగి ఇవ్వండి అంటారు. భరత శ్రేష్ఠ, ఓ అర్జున, ఇలా బాహ్య విజయాల కోసం ఆడంబరాలతో చేసే కర్మ రాజసిక కర్మ అని తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడితో రాజసిక కర్మ గురించి అయిపోయింది. 13 విధిహీనమసృష్టానం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తామసిక యజ్ఞాన్ని నిర్వచిస్తున్నాడు. తామసిక యజ్ఞం లేదా పూజలో ప్రతిదీ ప్రతికూలంగా ఉంటుంది. విధిహీనం అంటే శాస్త్రం విధించిన కర్మలకు భిన్నంగా ఉంటాయి ఈ కర్మలు. అసృష్టాన్నం, యజ్ఞాలు మనకున్న వస్తువులు నలుగురితో పంచుకోవడానికి తోడ్పడతాయి. అంటే మనకి తెలియకుండానే సోషలిజం పెంపొందిస్తుంది శాస్త్రం. ఇలా యజ్ఞాలు చేసే ఉద్దేశమే నలుగురితో మనకున్న దాన్ని పంచుకోవడానికి. ఎందుకంటే ప్రతి యజ్ఞం చివర అనేక దానాలు ఉంటాయి. వస్త్రదానం, అన్నదానం, ధనదానం, గోదానం, క్షేత్రదానం. ఒక్కో యజ్ఞంలో అయితే అన్ని దానం చేయాలి. కానీ ఈ తామసిక కర్మ చేసే వ్యక్తి ఏది ఇవ్వటానికి ఇష్టపడడు. ఒకవేళ ఇచ్చి తీరాలన్నా కూడా వీలున్నంత తక్కువ ఇస్తాడు. శాస్త్రం ఎక్కడికక్కడ ఇది కుదరకపోతే ఇది చెయ్యండి అని చెప్తూ ఉంటుంది. ఉదాహరణకు గోదానం చేయాలని కోరిక ఉండి గోదానం చేయలేకపోతే ఒక కొబ్బరికాయ ఇవ్వండి అంటుంది. కొబ్బరికాయ కూడా ఇవ్వలేకపోతే రూపాయి పావలా ఇవ్వండి అంటుంది. ఏ లెక్క ప్రకారం మనకి తెలియదు, ఇవ్వండి అంటుంది. ఇలా 3 చెప్తే తామసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? తనకు అనుకూలంగా ఉన్నది తీసుకుంటాడు. అంటే రూపాయి పావలా ఇచ్చి ఊరుకుంటాడు. ఈ సడలింపు ఎప్పుడు వస్తుంది? అసలు పని చేయలేకపోయినప్పుడు వస్తుంది. ఆవును ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నవాడు ఆవును ఇచ్చి తీరాలి. కానీ ఇవ్వగలిగే సామర్థ్యం ఉండి కూడా తెలివిగా ప్రవర్తిస్తున్నాననుకునే వ్యక్తి ఇలా ప్రత్యామ్నాయంతో సరిపెడతాడు. దేవుడు ఏమైనా తెలివి తక్కువవాడా? ఇతనికే ఇంత తెలివితేటలుంటే అతని సృష్టించిన దేవునికి ఇంకెంత తెలివితేటలుంటాయి? ఇవ్వగలిగిన స్తోమత ఉండి ఇవ్వలేని వ్యక్తికి ముందు ముందు ఇలా ఇవ్వలేని స్థాయి వచ్చేలా చేస్తాడు. అప్పుడు ఇవ్వాలని ఉన్నా కూడా ఇవ్వలేడు. అందువల్ల అసృష్టాన్నం అంటే ఇతను అసలు దానం చేయడు. మనం చేసే వ్రతాల్లో కూడా చూడండి, ప్రతి చోట వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి, ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి అని వస్తుంది. అన్ని అలా చేసుకుంటూ వచ్చి బ్రాహ్మణునికి దక్షిణ ఇచ్చే సమయానికి ఆయనతో కూడా దక్షిణార్థం అక్షతాన్ సమర్పయామి అంటే బ్రాహ్మణుడు ఒప్పుకుంటాడా? ఈ అక్షతాన్ సమర్పయామి ఎందుకు వచ్చింది? ఏదో అసాధారణ పరిస్థితుల్లో అలా చేయటానికి వచ్చింది. అంతేకాని దానాలు చేయవద్దని చెప్పలేదు. తర్వాత మంత్రహీనం, మంత్రాలు చదవద్దని చెప్పలేదు. కానీ కొంతమంది అతి తెలివికి పోతూ ఉంటారు. ఈ శ్లోకం చూస్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం అర్థం ఏంటి? 3 సార్లు శ్రీరామ 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 అని పఠిస్తే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుందని అర్థం. ఇదేదో బాగుంది, నేను శ్రీరామ 3 సార్లు చదివేసి పారిపోతాను అంటే కుదరదు. శాస్త్రం మనకి కుదరనప్పుడు ఇలాంటి ఉల్లంఘన చెప్పింది కానీ నియమాలను వదిలి పారేసి ఉల్లంఘనలే పట్టుకోమని చెప్పలేదు. అందువల్ల మంత్రహీనం చేయకూడదు.
ఏ మంత్రం ఏ పూజకి ఏ యజ్ఞానికి పఠించాలో అది పఠించి తీరాలి. అదక్షిణం, మన ఏది ఎదుటివారి నుంచి ఉచితంగా స్వీకరించకూడదు. ఎదుటివారి ఉచితంగా ఇస్తారా అంటే అది వేరే ప్రశ్న. ఒకవేళ ఇచ్చినా మనం అప్పనంగా తీసుకోకుండా తిరిగి వారికి ఏదో ఒకటి ఇవ్వాలి. బ్రాహ్మణుడు మనకు పూజ చేసి పెట్టినందుకు అతనికి దక్షిణ ఇచ్చి తీరాలి. అతను నోరు తెరిచి అడగకపోయినా మనం ఇవ్వాలి. నిజానికి బ్రాహ్మణుడు ఇంత కావాలి అని డిమాండ్ చేయకూడదు. మీరెంత ఇస్తే అంతటితో తృప్తి చెందాలి. అసంతుష్టో ద్విజో నష్టః. తృప్తి చెందని బ్రాహ్మణుడు ఆధ్యాత్మికంగా నష్టపోతాడు అంటుంది శాస్త్రం. అందువల్ల బ్రాహ్మణుడు అడగకూడదు, మనం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు కూడా ఒక ప్యాకేజ్ డీల్ పెడుతున్నారు. ఎందువల్ల? ఇటువంటి తామసిక ప్రవృత్తి ఉన్న వారితో అవస్థలు పడటం వల్ల. వీళ్ళు ఏం చేస్తారు, డబ్బు ఇచ్చేసరికి ఎక్కడ లేని పీనాస్తనం వస్తుంది. మా తాత ముత్తాతలు ఈ యజ్ఞానికి 2.5 రూపాయలు ఇచ్చేవారు, ఇది మా ఆచారం, మేము అంతే ఇస్తామని. అప్పటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇప్పటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి వారికి అనవసరం. అలాంటి వారిని చూసే బ్రాహ్మణులు కూడా ప్యాకేజ్ డీల్స్ పెడుతున్నారు. 3 ప్యాకేజీలు ఉంటాయి. అందులో కూడా ABC అంటారు. మీ శక్తి కొద్దీ, మీ శ్రద్ధ కొద్దీ మీరు ఆ ప్యాకేజీని ఎన్నుకోవచ్చు. పిండి కొద్దీ ఒట్టే అంటారు. మీరు ఎన్నుకున్న ప్యాకేజీకి తగ్గట్టుగానే ఉంటుంది ఆ సేవ కూడా. అందువల్ల మీరు ఇది చేయలేదు అది చేయలేదు అని వారిని దెప్పడానికి కానీ వారిని విమర్శించడానికి కానీ కుదరదు. అంతా ఫక్తు వ్యాపార ధోరణి. వైదిక కాలంలో ఇలాంటి తామసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి లేడు, ఇలా డిమాండ్ చేసే బ్రాహ్మణులు లేరు. ఎంత తక్కువ నియమాలుంటే ఆ సమాజం అంత పరిపూర్ణంగా ఉన్నట్టు అర్థం. మన మీద నియమాలు రుద్దుతున్నారు అంటేనే మన నియమాలు పాటించటం లేదు, అందువల్ల బలవంతంగా చెప్పాల్సి వస్తోంది అని అర్థం. చిన్నప్పుడు చందమామలో ఈ కథ చదివి ఉంటారు. ఒక రాజు ఒక యజ్ఞం చేయటానికి ఒక పెద్ద పాత్రను ఏర్పాటు చేసి దాని పై భాగాన్ని అందుకోవటానికి ఒక చిన్న నిచ్చెనను కూడా పెట్టాడు. అందులో ప్రతి ఇంటి నుంచి ఒక గ్లాసు పాలు తీసుకురావాలి అని ఆదేశించాడు. వచ్చిన వారు ఆ నిచ్చెనెక్కి ఆ పాత్రలో పాలు పోయాలి. తర్వాత కథ మీకు తెలిసిందే. ఎవరికి వారే ఊరంతా పాలు పోస్తే, నేను ఒక్కడిని ఒక గ్లాసు నీళ్లు పోస్తే రాజుకి ఎలా తెలుస్తుంది? అందువల్ల నేనెందుకు నా పాలు వృధా చేయటం అని చక్కగా నిచ్చెనెక్కి ఒక గ్లాసు నీళ్లు పోస్తూ వచ్చారు. చివరికి ఆ పాత్ర నిండింది, పొంగి పొర్లిపోతోంది. కానీ దేనితో? నీళ్లతో. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరూ అలాగే భావించారు. ఒక్కరిలో కూడా మంచితనం లేకపోయింది. అందరూ ఎదుటివారు పోస్తారు, నేనెందుకు పోయాలి అనే స్వార్థ బుద్ధితో ప్రవర్తించటం వల్ల కుదరలేదు. అలా నా నీటు నా గోటు చూసుకుంటే ఆ సమాజం 10 కాలాలు ఉండదు. ఈ సమాజంలో నేను ఒక బాధ్యత గల పౌరుణ్ణి, నా వంతు సేవ నేను ఇష్టంగా నా అంతట నేను చేస్తాను అనుకోగలగాలి. కానీ తామస కర్మలో ఆ ఆలోచన ఉండదు. అందువల్ల అదక్షిణం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శ్రద్ధా విరహితం యజ్ఞం. మామూలుగా శ్రద్ధా విరహితం అంటే పూజల మీద శ్రద్ధ లేకపోవటం. ఈ పూజ చేస్తే ఏం వస్తుంది అనే అనుమానం. ఇక్కడ దీనికి ఇంకొక అర్థం కూడా చెప్పవచ్చు. సాత్విక యజ్ఞం గురించి చెప్పినప్పుడు నిష్కామ కర్మగా పంచమహాయజ్ఞాలు చేయాలని చూసాం. ఆ పంచమహాయజ్ఞాల్లో పితృయజ్ఞం ఒకటి. పితృయజ్ఞం అంటే పితృదేవతలకు చేసే శ్రాద్ధ కర్మలు. కానీ చాలా మందికి శ్రాద్ధ కర్మల మీద శ్రద్ధ ఉండదు. అసలు శ్రద్ధ పదం నుంచే శ్రాద్ధ కర్మ అనే పేరు వచ్చింది. వారి ఉద్దేశం ఈ పితృదేవతలు ఇంకో చోట పుట్టేసి ఉంటారు, అలాంటప్పుడు వీరికి ఇది అందుతుందా, వారు ఇంకో చోట పుట్టినప్పుడు వారి పెట్టి మాత్రం లాభం ఏంటి, ఇదంతా ఏదో బ్రాహ్మణులు బాగుపడటం కోసం చేసిన ఏర్పాటు తప్పితే ఇదేమీ లాభం లేదు అని విమర్శిస్తూ ఉంటారు. లేదా శ్రాద్ధ కర్మలు బదులు అన్నదానం చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. స్వామీజీ ఇది చాలా స్పష్టంగా సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తారు. పంచమహాయజ్ఞాల్లో మనుష్య యజ్ఞం వేరు, పితృయజ్ఞం వేరు. అన్నదానం చేస్తే మనుష్య యజ్ఞం కిందకు వస్తుంది.
పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు పెట్టి తీరాలి. శ్రాద్ధ కర్మల గురించిన సరైన అవగాహన లేకపోవటం వల్ల ఈ అపోహలు కలుగుతున్నాయి. శ్రాద్ధ కర్మలు పెట్టేది పితృదేవతలకే అయినా దానివల్ల లాభం పొందేది వారు కాదు, పెడుతున్న కర్తే. పితృదేవతలు మళ్ళీ పుట్టి ఉండవచ్చు, లేదా మోక్షం కూడా పొందేసి ఉండవచ్చు. కానీ ఈ కర్మ పితృయజ్ఞంలోకి వస్తుంది. ఇది కూడా భగవంతునికి అర్పించే నైవేద్యం వంటిది. కొంతమంది భగవంతునికి ఒక్క అరటిపండు నైవేద్యం పెడతారు. ఏం భగవంతునికి మనం ఇచ్చే అరటిపండు తప్ప వేరెవరు ఇవ్వరా, ఆయనకి ఈ అరటిపండుతోనే కడుపు నిండుతుందా అని వాదిస్తారు. కానీ ఆ నైవేద్యం పెట్టే సాంప్రదాయం ఎందుకు వచ్చింది? అది భగవంతుని ఆకలి తీర్చడానికి కాదు, మీకు శ్రద్ధ పెంపొందించడానికి, దాని ద్వారా చిత్తశుద్ధి పెంపొందించుకోవడానికి శాస్త్రం ఏర్పాటు చేసింది. మామూలుగా ఒక అరటిపండు తినడానికి, భక్తిగా దేవునికి అర్పించి తినటానికి చాలా భేదం ఉంటుంది. అందువల్ల భగవంతునికి అర్పించి తినటం అనేది మనకి ఈ శాస్త్రం నేర్పిస్తుంది. అదేవిధంగా పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు పెట్టాలి అని అంటుంది. పైగా ఇక్కడ భూమి మీద ఉండగా వారు విలువైన వారు అయినా కాకపోయినా వాళ్ళు పితృదేవతలు అయ్యేసరికి వారు దేవతలతో సమానం. వారు మిమ్మల్ని దీవించగలరు. అందువలనే ఏ శుభకార్యం చేసినా దాని ముందు నాంది శ్రాద్ధం అని పెడతారు. పితృదేవతల దీవెనలు కోరి ఇంట్లో శుభకార్యాన్ని చేస్తారు. అందువల్ల పితృయజ్ఞం చేసి తీరాలి. దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. వాళ్ళు ఇంకా పునర్జన్మ పొందకుండా వాళ్ళకి వెళితే ఇంకా అదనపు పుణ్యం కూడా మీకు వస్తుంది. కర్మయోగం చూసినప్పుడు పంచమహాయజ్ఞాలలో పితృయజ్ఞం చూసాం. ఈ యజ్ఞాలు ఎందుకు చేయాలి? చిత్తశుద్ధి కోసం చేయాలని చూసాం. అందువల్ల పితృయజ్ఞం వల్ల కూడా చిత్తశుద్ధి కలుగుతుంది. అందువల్ల శ్రాద్ధ కర్మ మీద శ్రద్ధ పెట్టుకోవాలి. మళ్ళీ చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది అని సందేహం పెట్టుకోకూడదు. అందువల్ల శ్రాద్ధ కర్మలు చేయకపోతే అది తామస కర్మ కింద అవుతుంది. శ్రద్ధయా కృతం శ్రాద్ధం, శ్రద్ధగా ఏదైతే చేస్తారో దాన్ని శ్రాద్ధం అంటే శ్రాద్ధ కర్మ అంటారు. అది నాకు ఆధ్యాత్మిక ఉన్నతిని కలుగజేస్తుంది అని అర్థం చేసుకోవాలి. తామసం పరిచక్షతే, ఇలాంటి కర్మలను తామసిక యజ్ఞం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడితో తామసిక యజ్ఞం అయిపోయింది. ఇప్పుడు ఈ 3 యజ్ఞాల గురించి నేర్చుకున్నాక మీకు అర్థమైంది ఏమిటి? మీకు ఆధ్యాత్మిక ఉన్నతి మీద శ్రద్ధ ఉంటే తామసిక యజ్ఞాలు ఒకవేళ మీరు చేస్తూ ఉంటే దాని వెంటనే మానుకోవాలి. ఒకవేళ మీరు రాజసిక యజ్ఞం చేస్తున్న పరిస్థితిలో ఉంటే వాటిని అంతకంతకు తగ్గించుకు రావాలి. రాజసిక యజ్ఞాలు స్వార్థపూరితంగా ఉంటాయి. వాటి నుంచి నిస్వార్థ కర్మలుగా మలుచుకోవాలి. కర్మను కర్మయోగంగా మలుచుకోవాలి. కర్మయోగి సమాజానికి ఎక్కువ ఇచ్చి తను తక్కువ తీసుకుంటాడు. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. చూడండి వృక్షాలు ఎంత పరోపకారం చేస్తున్నాయో. వృక్షాలు ఎండలో నిల్చుని ఇతరులకు నీడనిస్తాయి. అంతేకాదు ఫలాలను కూడా ఇతరుల కోసమే ఇస్తాయి. అందువల్ల ఇలాంటి వృక్షాలను సత్పురుషులతో పోల్చవచ్చు అంటున్నారు. సత్పురుషులంటే కర్మయోగి. కర్మయోగి ఈ పద్ధతిలో కర్మ చేస్తాడు కాబట్టి అతన్ని సత్పురుషుడు అంటారు. అందువలనే చెట్లు నాటండి అని మనకి ఇప్పుడు ఈ ట్రెండ్ బయలుదేరింది. అలా చెట్లలాగా మనం కూడా నిస్వార్థమైన జీవితాన్ని గడపాలి. సమాజం మనం 10 కాలాల పాటు జీవించి ఉండాలని కోరుకోవాలి గాని ఎప్పుడు పోతాడురా బాబు అని ఎదురు చూడకూడదు. సమాజం కోసం మన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మనం జీవించి ఉండటం కోసం సమాజం ఏమైనా చేయడానికి సిద్ధపడేలాగా మన జీవితాన్ని మరల్చుకోవాలి. కర్మయోగం సాత్విక యజ్ఞంలోకి వస్తుంది. కానీ ఈ శ్లోకంలో శాస్త్రం మీద శ్రద్ధ లేని, దక్షిణ ఇవ్వని, శ్రద్ధ లేని యజ్ఞం తామస యజ్ఞం కిందకు వస్తుంది అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడితో తామసిక యజ్ఞం గురించి అయిపోయింది. 3 రకాల యజ్ఞం గురించి కూడా అయిపోయింది. ఇప్పుడు 3వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది తపస్సు. శ్లోకాలు 14 నుంచి 19 వరకు. ముందు ఉపోద్ఘాతం చూద్దాం. తపస్సు పదానికి 2 అర్థాలున్నాయి.
ఒకటి సాధారణ అర్థం, ఇంకొకటి ప్రత్యేక అర్థం. ముందు ప్రత్యేక అర్థం చూద్దాం. అంటే దాని లక్ష్యార్థం అంటారు. లక్ష్యార్థం ఏమిటంటే మీ ఇంద్రియాలను మీరు అదుపులో పెట్టుకోవడానికి తోడ్పడేది తపస్సు. కష్ట సహిష్ణుత్వం తపః అని నిర్వచిస్తారు తపస్సుని. అంటే కోరి కొన్నింటిని త్యజించడం, కోరి శరీరాన్ని కొంత మేరకు హింస పెట్టడం, భరించగలిగినంత మేరకు హింస పెట్టడం, మీకు చాలా ఇష్టమైనది ప్రయత్నపూర్వకంగా మానగలగడం. ఇన్నాళ్ళు మీరు శరీరాన్ని, మీ ఇంద్రియాలను చాలా సుఖపెట్టారు. అవి ఏవి అడిగితే అవి చాలా అపురూపంగా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ తపస్సు అనేది పెంపొందించుకోవాలి అంటే మీరు ఏదైనా ఒకటి ఇవ్వటం మానటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీకే తెలుస్తుంది శరీరం, ఇంద్రియాలు మీ అధీనంలో ఉన్నాయో, మీరే వాటి అధీనంలో ఉన్నాయో తెలుస్తుంది. స్వామీజీ అంటుంటారు, కుక్కని వాకింగ్కి తీసుకెళ్తుంటారు కొంతమంది. ఒక్కోసారి ఆ కుక్క ముందు పరిగెడుతూ ఉంటుంది, వీరు వెనకాల దాని వెంట పరిగెడుతూ ఉంటారు. కుక్క వీరిని తీసుకెళ్తోందా, వీరు కుక్కని తీసుకెళ్తున్నారా తెలియని పరిస్థితి అది అంటారు. అలాగే ఇంద్రియాలు మీరు ఒక మంచి విషయం నేర్చుకోవడానికి మీకు ఇవ్వబడ్డ పరికరాలు, శరీరము ఇంద్రియాలు కూడా, దాంతో మనసు కూడా వస్తుంది. ఆ పరికరాలు మీకు ఉపయోగపడుతున్నాయా, మీరు వాటికి బానిస అయిపోయారా అన్నది మీరు తేల్చుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో ఈ చిన్న పరీక్ష చేయటం వల్ల. కాఫీగత ప్రాణులు అంటాం. మీకు కాఫీ అంటే చాలా ఇష్టం ఉందనుకోండి, ఒకరోజు కాఫీ ఇవ్వటం మాని చూడాలి. ఇంద్రియాలు కాఫీ వైపు లాగుతూ ఉంటాయి. కాఫీ తాకపోతే కొంతమందికి ఫ్రీ మోషన్ కూడా అవ్వదు, అంతగా దానికి అలవాటు పడిపోతారు. మీరేమో అమాయకంగా నా ఇంద్రియాలు నా చెప్పు చేతల్లో ఉన్నాయి అని అనుకుంటారు. ఇలా పరీక్ష పెడితే గాని అవి మీ చెప్పు చేతల్లో ఉన్నాయో, మీరు వాటి చెప్పు చేతల్లో ఉన్నారో మీకు అర్థం కాదు. ఇంద్రియాలకు కావలసిన విషయ వస్తువులను మీరు వాటికి అందించకపోతే అవి మీతో సహకరించవు, మీ మీద యుద్ధం ప్రకటిస్తాయి. ఎలా ప్రకటిస్తాయి? మానసిక సంక్షోభం కలగజేయటం ద్వారా. కన్ను, నేను అడిగిన సీరియల్ నాకు చూపిస్తావా లేదా, లేకపోతే నువ్వు కోరింది నేను చూడనివ్వను అంటుంది. నాలుక, నాకు కాఫీ అందివ్వకపోతే నిన్ను ప్రశాంతంగా కూర్చోనివ్వను అంటుంది. అంటే మీరు తపస్సు కూర్చుని ఓం నమ శివాయ అనాలనుకుంటే కాఫీ ధ్యాస ఎక్కువ అవుతుంది, అది కాఫీ ధ్యానం అవుతుంది. అలా మీకు మానసిక సంక్షోభం కలిగింది అంటే మీరు ఇంద్రియాలకు బానిస అయినట్టు అర్థం. ఒకవేళ మీ మనసులో ఈ మార్పు, అంటే ఇంద్రియాల మీద నిగ్రహం పెంచుకోవడం చూడాలనుకుంటే వాటికి క్రమం తప్పకుండా మీరు రోజు ఇస్తున్న విషయ వస్తువుల్లో ఏదో ఒకదాన్ని ఇవ్వటం మాని చూడండి. మీరంతటి మీరు మానితే తపస్సు. ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని మాన్పించాలని చూస్తే అది అవస్థ అవుతుంది. ఉదాహరణకి శివరాత్రి రోజు భోజనం చేయకూడదు అని మీరు నిర్ణయం తీసుకుంటే మీకు ఆకలి అనిపించదు. అదే ఇంట్లో అందరూ మేము ఉపవాసం ఉంటున్నాను కూడా ఉండి తీరాలి అని బలవంతంగా పెడితే ఎన్నడూ లేనంత ఆకలి వేస్తుంది. ఆ రోజు పొద్దునే కూడా ఆకలి వేస్తుంది. ఉత్తప్పుడు రా భోజనానికి అని ఎంత బతిమాలినా రాని వాళ్ళు ఆ రోజు ముందే ఆకలి అంటారు. ఆ విధంగా ఇంద్రియాలు మిమ్మల్ని ఒక పద్ధతిలో అలవాటు చేసేసాయి. మీరు వేరే చెయ్యాలి అంటే అవి ఒప్పుకోవు, వాటికి నచ్చ చెప్పుకోవాలి. చిన్నపిల్లని బుజ్జగించినట్టు ఇంద్రియాలను, శరీరాన్ని బుజ్జగించాలి. నేను ఇవాళ ఉపవాసం ఉందా అనుకున్నాను, నన్ను ఇబ్బంది పెట్టకు అని మీరు చెప్తే ఆకలి మిమ్మల్ని బాధించదు. మీరు మీ నిర్ణయం మీద స్థిరంగా నిలబడగలుగుతారు. అందువల్ల తపస్సుగా మారుతుంది. అప్పుడు తపస్సు ఒక ఆధ్యాత్మ సాధన అవుతుంది. శంకరాచార్యుల వారు తపస్సుని శరీర పీడనంగా అభివర్ణిస్తారు. అంటే కావాలని శరీరాన్ని బాధ పెట్టడం. ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే ఉండలేం, ఒక్కరోజు ఏసీ లేకపోతే అల్లల్లాడిపోతాం, ఒకరోజు తల కింద దిండు లేకపోతే నిద్రపోలేం, ఒక్కరోజు చెప్పులు లేకుండా నడవాలంటే చాలా అవస్థ పడతాం. అందువలనే మన శాస్త్రం అనేక నియమాలను విధించింది. అయ్యప్ప దీక్షల కాలం ఇప్పుడు వారు ఇవన్నీ ఫ్యాన్ లేకుండా, ఏసీ లేకుండా, దిండు లేకుండా, మంచం లేకుండా నేల మీద పడుకుంటారు.
ఇష్టం వచ్చినట్టుగా తినరు. ఒక పద్ధతిలో తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పూజలు చేసుకుని ఆహారం కూడా నియమం ప్రకారం తీసుకుని అలా ఎన్నో చేస్తారు. అది వారంతా వారు దీక్ష తీసుకుని చేయటం వల్ల ఒక తపనలాగా చేస్తారు. అదే ఎవరన్నా బలవంతంగా అయ్యప్ప దీక్ష ఇప్పిస్తే ఒక్కరోజు కూడా వారు పాటించలేరు. అలా అయ్యప్ప దీక్షలో వాళ్ళు ఎలా శ్రద్ధగా చేస్తారో అలా మనం 40 రోజులు చేయలేకపోయినా ఒక్కరోజు ఏదో ఒక దీక్ష ప్రయత్నించి చూడాలి. ఉదాహరణకి ఇవాళ రోజంతా మౌనంగా ఉంటాను అనుకోవాలి. కానీ 2 గంటలు కూడా ఉండలేని పరిస్థితి రావచ్చు. మొదటిసారి ఓడిపోయినంత మాత్రాన దాన్ని వదిలేయకూడదు. దాన్ని ప్రయత్నిస్తూనే ఉంటే సాధనమున సమకూరు పనులు ధరణిలోన అన్నారు మన పెద్దలు. మనం నెమ్మదిగా ఇంద్రియాలను బుజ్జగిస్తూ వస్తే అవి మన మాట వింటాయి. సో తపస్సు అంటే ప్రత్యేక అర్థం ప్రయత్నపూర్వకంగా దేన్నైనా వద్దనుకోవటం. కానీ ఇదంతా లక్ష్యార్థం. తపస్సు అంటే సాధారణ అర్థం వేరే ఉంది. ఆ అర్థాన్ని తీసుకుంటాం ఇక్కడ. ఆ అర్థం తపస్సు అంటే ఎటువంటి క్రమశిక్షణ అయినా సరే అది తపస్సు కిందకే వస్తుంది. దైవపరంగా చేసేదైనా సరే, ఆధ్యాత్మికంగా చేసేదైనా సరే. నారాయణోపనిషత్తులో ఇలా వస్తుంది: ఋతం తపః, సత్యం తపః, శృతం తపః, శాంతం తపో, దమస్తపః, శమస్తపో, దానం తపో, యజ్ఞం తపో, భూర్భువస్సువః బ్రహ్మై తదుపాస్త్వై తత్తపః. ప్రతి ఒక్కటి తపస్సే. ఋతం తపస్సు, సత్యం తపస్సు, శృతం తపస్సు, క్రమం తప్పకుండా గీతాబోధకు వెళ్ళటం కూడా తపస్సే. పారాయణం తపస్సు, ప్రతిరోజు ఒకే సమయానికి లేవటం కూడా తపస్సే. మీరు రోజు 5ంటికి లేచే అలవాటు ఉంటే ముందు రోజు రాత్రి 12ంటికి పడుకున్నా 2ంటికి పడుకున్నా కూడా కొట్టినట్టు 5ంటికి లేచి కూర్చుంటారు. అంటే మీ శరీరాన్ని ఒక పద్ధతిలో మీరు అలవాటు చేశారు. సో ఒక నిర్ణీత సమయానికి లేవటం అలవాటు చేశారు. అందువల్ల తపస్సు యొక్క సాధారణ అర్థం ప్రతి పని తపస్సే. ఇలా తపస్సుకి 2 అర్థాలు ఉన్నాయని చూస్తాం. ఇంతకుముందు చూసిన ఆహార యజ్ఞాల విషయాల్లో వాటిని 3 విధాలుగా విభజించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. అవి గుణాల బట్టి చెప్పాడంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలను బట్టి చెప్పాడు. అంటే వాటి గుణాలను బట్టి అవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలను చెందుతాయని చెప్పాడు. కానీ ఇక్కడ తపస్సు విషయానికి వచ్చేసరికి తపస్సును మళ్ళీ 2 రకాల తపస్సుగా వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అవి కరణ దృష్ట్యా త్రివిధం తపః, గుణ దృష్ట్యా త్రివిధం తపః. మళ్ళీ ఒక్కొక్కటి విడిగా చూద్దాం. కరణ దృష్ట్యా త్రివిధం తపః. కరణం అంటే మీ అంగాలు, మీరు ఉపాసన చేయటానికి వాడే 3 అంగాలను బట్టి 3 రకాల తపస్సుగా అభివర్ణించవచ్చు దాన్ని. అవి కాయికం, వాచికం, మానసం. కాయికం అంటే శరీరపరంగా చేసే పూజ. వాచికం అంటే వాక్కును ఉపయోగించి చేసే పూజ. మానసికం అంటే మనసు పరంగా చేసే పూజ. ఇప్పుడు 14, 15, 16 శ్లోకాల్లో ఈ 3 రకాల తపస్సు గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. గుణదృష్ట్యా త్రివిధం తపః. ఇంతకుముందు ఆహార యజ్ఞం విషయాలు చూసినట్టుగానే తపస్సును కూడా 3 రకాలుగా విభజిస్తున్నాడు. అవి సాత్విక, రాజసిక, తామసిక తపస్సులు. అవి 17, 18, 19 శ్లోకాల్లో చూస్తాం. మొదటి 3 శ్లోకాల్లో మొదటి రకం తపస్సు గురించి చెప్పబోతున్నాడు. అంటే కరణ దృష్ట్యా త్రివిధం తపః. అందులోనూ మొదటి శ్లోకం అంటే 14వ శ్లోకంలో కాయికం తపస్సు గురించి చెప్పబోతున్నాడు. కాయికం తపస్సు అంటే ఏమిటో చూద్దాం. దానికి పూజనం అనే పదం వాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. అన్ని రకాల కాయిక తపస్సులు కాయిక పూజలోకి వస్తాయి. ఇవన్నీ అద్భుతమైన శిక్షణలు. మన యజ్ఞాలంటే ఏమిటో తెలుసుకోవాలి. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే మనం యజ్ఞాలంటే సరిగా తెలియక వాటిని విమర్శిస్తాం. యజ్ఞాల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా తమో గుణం పోతుంది, భగవంతునితో అనుబంధం పెంచుతుంది, కుటుంబంతో అనుబంధం పెంచుతుంది, సమాజంతో అనుబంధం పెంచుతుంది. ఈ 4 ఎలా అవుతాయో మళ్ళీ వివరంగా చూద్దాం. తమో గుణాన్ని వదిలిస్తుంది. తమో గుణం అంటే బద్ధకం.
మనిషికి ఉన్న పెద్ద బలహీనత బద్ధకం. కొంతమందిని పెద్దలు విమర్శిస్తూ ఉంటారు, బద్ధకం ముందు పుట్టి వీడు తర్వాత పుట్టాడు అని. కొంతమందిని ఇలా వర్ణిస్తారు, మంచినీళ్లు ఇయ్యి అంటే నిల్చున్నవాడు కూర్చుంటాడు, కూర్చున్నవాడు పడుకుంటాడు, పడుకున్నవాడు నిద్ర నటిస్తాడు అని. అంటే పని తప్పించుకోవడానికి ఈ విధంగా బద్ధకం చూపిస్తారు అని. ఈ బద్ధకం మనిషికి చాలా గొప్ప శత్రువు. ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహాన్ రిపుః. సో ఈ బద్ధకం మనిషికి అన్ని శత్రువుల్లోకి పెద్ద శత్రువు. మనిషి పుట్టక ముందే ఉన్న ఈ బద్ధకాన్ని మన విజ్ఞాన శాస్త్రం ఇంకా ఇంకా పోషిస్తుంది. ఇప్పుడు ఈ కుర్రకారు మొత్తం ఆన్లైన్లో పనులు చేసేస్తూ ఉంటారు. ఒక కూర కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చేస్తారు, ప్రొవిజన్స్ కావాలంటే ఇంకెందులోనో ఆర్డర్ ఇచ్చేస్తారు, లేదా బ్లింకిట్ అంటారు. అన్ని నిమిషంలో ఇంటి ముందు ఉంటాయి. ఓ సినిమాకి వెళ్ళాలన్నా ఆన్లైన్లో బుక్ చేస్తారు, ఓ ఊరు వెళ్ళాలన్నా ఆన్లైన్లో బుక్ చేస్తారు. ఆ ఆన్లైన్ల మీద చేసే వారి మీద జోకు, నాకు ఆపరేషన్ చేయించాలి, ఆన్లైన్లో ఆపరేషన్ చేయించేయని. అంటే వారు అలా ఇల్లు కదలకుండా పనులు చేస్తున్నారు అని విమర్శించడం. పూర్వం అయితే ఒక సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమా క్యూలో నిల్చుని మన టర్న్ వచ్చేదాకా కౌంటర్ తెరిచి ఉంటుందో క్లోజ్డ్ అని సడన్ గా వేసేస్తాడు అని భయపడుతూ ఆ టెన్షన్తో సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ముందే రిజర్వ్డ్ సీట్స్, అది కూడా పుష్ బ్యాక్ సీట్స్, ఇంత పెద్ద పాప్కార్న్ కొనుక్కుని సినిమా చూడటం. ఈ కష్టాలు ఇలాంటివన్నీ వాళ్ళకి అసలు తెలియనే తెలియదు. ఇప్పుడు టీవీ ఛానల్స్ బోలెడు వచ్చాయి. అంతకుముందు టీవీ ఛానల్ మార్చాలంటే టీవీ దగ్గరికి వెళ్ళి ఛానల్ మార్చాలి. ఇప్పుడు కూర్చున్న చోటు నుంచే రిమోట్ ద్వారా మారుస్తారు. లేదా మార్చేది కూడా లేదు. ఇప్పుడు అలెక్సా ఉంటుంది, అలెక్సా నాకు ఫలానా సీరియల్ పెట్టు అంటే అది పెట్టేస్తుంది. ఏ సీరియల్లో ఏ ఛానల్కి వెళ్ళి ఏది వెతకాల ఆ శ్రమ కూడా లేకుండా చేస్తుంది. రీడర్స్ డైజెస్ట్ లో మీరు యాక్టివ్గా ఉండాలి అంటే ముందు మీ రిమోట్ని దాచండి అని ఒక వ్యాసం వస్తుంది. ముందేమో సైన్స్ రిమోట్ ఇస్తుంది, మళ్ళీ అదే సైన్స్ రిమోట్ని దాచి శరీరానికి కొంత ఎక్సర్సైజ్ ఇవ్వండి, లేకపోతే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఒబేసిటీ పెరుగుతుంది అని హెచ్చరిస్తుంది. పూర్వం ఇటువంటి అవస్థలు రాకుండా మన వాళ్ళు బోల్డ్ పనులు చేయించేవాడు. ముఖ్యంగా యజ్ఞాలు చేయించేవారు. ఆలయానికి వెళ్తే 3 సార్లు ప్రదక్షిణం చేయండి అంటారు. ఆలయాలు చాలా పెద్దవిగా ఉంటాయి. అలాంటి ఆలయంలో 3 సార్లు ప్రదక్షిణ అంటేనే కొన్ని కిలోమీటర్లు తిరిగినంత అవుతుంది. అలాగే సాష్టాంగ నమస్కారం చేయమంటుంది. రుద్రం అలాంటి అభిషేకాలు చేస్తే 7-8 సార్లన్నా సాష్టాంగ నమస్కారం చేయాలి. దాంతోనే కొంత శరీరం వంగుతుంది. సూర్య నమస్కారాలు నేర్పిస్తుంది, దానివల్ల మొత్తం శరీరానికి ఎక్సర్సైజ్ అవుతుంది. అవి చేసే వాళ్ళకి కొలెస్ట్రాల్, ఒళ్ళు అవంతటా అవే మాయమైపోతాయి. ఈ విధంగా కాయిక తపస్సు తమో గుణానికి విరుగుడుగా పనిచేస్తుంది. 2వ లాభం భగవంతునితో అనుబంధాన్ని పెంచుతుంది. మీకు తెలుసు, ఒక అగరబత్తి ప్రకటన భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానం చేస్తుంది అని వస్తుంది. మన యజ్ఞాలు, పూజలు ఇవన్నీ భగవంతునితో మన అనుబంధాన్ని పెంచి పోషిస్తాయి. మన జీవితంలో మనకున్న అనుబంధాలన్నింటినీ బేరీజు వేస్తే భగవంతునితో ఉన్న అనుబంధమే శాశ్వతం, అద్భుతం. మన మొదటి బంధువు భగవంతుడు. ఎందుకు? మనం భగవంతుని నుంచే పుట్టాము, భగవంతుని వల్లనే స్థితి పొందుతున్నాము, తిరిగి భగవంతునిలోకే లయం అవుతాం. నీకు మాకు మాత్రమే ఉన్న అనుబంధం కాదు, మొత్తం జీవరాశి అంతటికీ భగవంతునితోనే అనుబంధం ఉంది. భగవంతునితో ఉన్న ఈ అనుబంధాన్ని కార్యకారణ సంబంధం అంటారు. భగవంతుడు కారణం, సృష్టికర్త, మన ఆయన నుంచి వచ్చిన కార్యం, అందువల్ల కార్యకారణ సంబంధం ఉంది. పైగా ఇది సర్వజనీన సంబంధం అని చూసాం. ఇది శాశ్వతం కూడా. ఒక వ్యాసంలో అనుబంధాల గురించి వర్ణిస్తూ అనుబంధాలు ఎంత మేరకు ఒక్కొక్కరితో ఉంటాయో చాలా బాగా వస్తుంది. అందులో తల్లిదండ్రులతో అనుబంధం పెళ్ళయ్యే వరకే ఉంటుంది. అలాగే పిల్లలతో అనుబంధం కూడా వాళ్ళని పెంచి పోషించే వరకే ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాలు వచ్చో
చదువులకు పెళ్ళయ్యో వేరే ఊళ్ళకి వెళ్ళిపోతే అక్కడితో అనుబంధం తగ్గిపోతుంది. పూర్తిగా అనుబంధాలు పోవు, కానీ అంతటి చిక్కటి అనుబంధం ఉండదు. అదే భార్యతో అనుబంధం, భార్య మధ్యలో వచ్చిన పెళ్ళయ్యాక వచ్చినా కూడా జీవితాంతం కలిసి ఉండేది భార్య. అంటే భార్యాభర్తల అనుబంధం రిలేటివ్గా ఈ అనుబంధాలన్నిటికన్నా శాశ్వతమైనది. 50 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో కలిసి జీవిస్తారు. ఎవరో ఒకరు తుది శ్వాస విడిచే వరకు వారి అనుబంధం పోదు. అందువల్ల అందరిలోకి ఈ అనుబంధం శాశ్వతమైనది అని ఆ రచయిత అంటాడు. కానీ ఈ అనుబంధం కూడా శాస్త్రం ఏమంటుంది అంటే శాశ్వతం కాదు. ఎందువల్లంటే 50 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో అయ్యాకైనా ఈ అనుబంధం పోతుంది. మనది జన్మ జన్మల బంధం అని అనుకుంటారు ఆ భార్యాభర్తలు. కానీ వచ్చే జన్మలో ఇద్దరూ పుడతారో లేదో తెలియదు. పుడితే ఒకేసారి పుడతారా, ఇద్దరు స్త్రీ పురుషులుగానే పుడతారా, లేదా ఒకళ్ళు ఏ బొద్దింకగానో ఇంకొకళ్ళు కాళ్ళజెర్రిగానో పుడతారా మనకి తెలీదు. అందువల్ల భార్యాభర్తల అనుబంధం ఎంత గొప్పదైనా కూడా ఈ జన్మతోనే ముగిసిపోతుంది. కానీ వచ్చిన చిక్కేమిటంటే ఈ అశాశ్వతమైన మానవ సంబంధాలలో పడి అంతకంతకు బంధాలు పెంచుకుంటున్నాం. భార్యతో ఒక బంధం, ఒక ముడేసుకుంటాం. పిల్లలతో ఒక బంధం, ఇంకా కొన్ని ముళ్ళు వేసుకుంటాం. స్నేహితులతో బంధం, ఎంతమంది స్నేహితులు ఉంటే అన్ని ముళ్ళు వేసుకుంటాం. అలా ముడులు వేసుకుంటూ పోతున్నాం. కానీ ఇవి తాత్కాలికమే అని అర్థం కావటం లేదు. ఈ మైకంలో పడిపోయి భగవంతుని జోలికే పోవడం లేదు. అసలు మనకి అనుబంధం ప్రాథమికంగా ఉన్నది ఎవరితో? భగవంతుడితో. ఆ విషయం ఎక్కడికో అట్టడుగు పొరలోకి వెళ్ళిపోయింది. అందువల్ల శాస్త్రం ఈ అనుబంధాన్ని పటిష్టం చేయడానికి పద్ధతులు మనకి ప్రవేశపెట్టింది. లౌకిక జీవనంలో మీకు మీ స్నేహితుని మీదో మీ భార్య మీదో ప్రేమ ఉంటే ఏం చేస్తారు? అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు కంటికి కనపడని భావాలు. అందువల్ల ఆ భావాలను మీరు శారీరక చర్య ద్వారా వెలిపుచ్చుతారు. వారిని చూసి చిరునవ్వు నవ్వుతారు, కరచాలనం చేస్తారు, ఆలింగనం చేస్తుంటారు. భార్యకి మీ పెళ్లి రోజును గుర్తుపెట్టుకుని ఏదైనా కానుక ఇస్తారు. స్నేహితునికి అతని పుట్టినరోజు గుర్తుపెట్టుకుని కానుక ఇస్తారు. అలా రకరకాలుగా మీ ఇష్టాన్ని మీ చర్యలతో ప్రదర్శిస్తారు. మరి భగవంతుని మీద మీ ఇష్టాన్ని ఎలా ప్రదర్శిస్తారు? యజ్ఞయాగాదులు చేయటం ద్వారా. కొంతమంది ఈ విషయం తెలియక యజ్ఞయాగాదులకు అర్థం లేదు అనేస్తారు. శాస్త్రం ఏమీ అంత తెలివి తక్కువగా గుడ్డిగా ఇలాంటివి నిర్దేశించలేదు. ఏ మంత్రాన్ని అనవసరంగా ఇవ్వలేదు. పెళ్లి మంత్రాల్లో ఎంతో లోతైన అర్థం ఉంది. ఇప్పటి పెళ్లిలలో వాటి సాంద్రత పోయింది. ఏదో డూడు అనిపించేస్తున్నారు. ఫోటోలకి, ఆర్భాటానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. పెళ్లి మంత్రాలకి, ముహూర్తానికి అసలే విలువనివ్వటం లేదు. అందువలనే స్వామి పరమార్థానంద గారు వివాహ మంత్రాల అర్థాలు అనే పేరిట ఇంగ్లీష్లో ఒక పుస్తకం ప్రచురించారు. మంత్రాలకు ఎంతో గంభీరమైన అర్థం, అది మనం తెలుసుకోవడం లేదు అంతే. పెళ్లి మంత్రాలనే కాదు, అసలు మీరు చేసే ఏ పని అయినా సరే దాని అర్థం తెలియకుండా చేస్తే ఆ పని వ్యర్థం. అర్థం లేని చదువు వ్యర్థం అని మన వాళ్ళు అననే అన్నారు. అలాగే ఏ పూజ చేసినా సరే దాని అర్థం తెలుసుకోవాలి. కొంతమంది లలితా సహస్రనామం లక్షల సార్లు చదివేస్తూ ఉంటారు. కానీ అందులో ఒక్క నామానికి కూడా వారికి అర్థం తెలియదు. అర్థం చెప్పేవారు ఉన్నారు, రండి నేర్చుకోండి అన్న వారికి శ్రద్ధ ఉండదు. పారాయణం చేసే సమయం వృధా అయిపోతుంది అని వారి భావన. కానీ పూజను అర్థం చేసుకోవాలి. ఓం హం ఆకాశాత్మనే పుష్పాన్ని సమర్పయామి. మన యజ్ఞాల్లో అర్పించే ఆహుతులు పంచభూతాలకు వెళ్తాయి. అవి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ. ఓ భగవంతుడా, నువ్వు నాకు అద్భుతంగా ఈ పంచభూతాలను ఇచ్చావు. అలా ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు అందుకో అని చేసే ప్రార్థన ఒకటి ఉంది. మనం పంచభూతాలను పూజించకపోగా వాటిని కలుషితం చేస్తున్నాం. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇవన్నీ చేసేస్తున్నాం. కానీ ఈ ప్రార్థన మనం మనస్ఫూర్తిగా భగవంతునికి వందన సమర్పణ చేయడానికి తోడ్పడుతుంది. దీన్నే ఆత్మ నివేదన అంటారు. ఆఖరికి నా శరీరం కూడా నాది కాదు,
పంచభూతాల నుంచే వచ్చింది. ఈ శరీరం నీ కానుక, ఇది నాది కాదు. ఈ విషయం నేను గుర్తు తెచ్చుకుని నీకు కృతజ్ఞతగా ఉంటాను అని మనం భగవంతునికి ప్రతిరోజు చెప్పగలగాలి. దానికి కాయిక పూజ తోడ్పడుతుంది. తర్వాత కుటుంబంతో అనుబంధాన్ని పెంచుతుంది. నేటి కాలమాన పరిస్థితుల్లో కుటుంబం పటిష్టంగా ఉండటం లేదు. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడూ మరుగున పడిపోయాయి. భార్య భర్త ఒక్కళ్ళో ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబంలో కూడా సఖ్యత తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడిపోతున్నాయి. పిల్లలకి పెద్దలతో అనుబంధం ఉండటం లేదు. ఒకరితో ఒకరు కలిసి గడిపే తీరికే లేదు. ముగ్గురు ఒక చోట కూర్చున్నా ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటారు. ఇంటిలో ఫ్రిడ్జ్ లో ఉన్న ఆహారం దేన్నో దాన్ని తీసుకుని మైక్రోవేవ్ లో ఎవరికి వారు విడిగా వేడి చేసుకుని టీవీ చూసుకుంటూ తినేస్తారు. వెళ్ళి వారి గదిలో పడుకుని నిద్రపోతారు. అందువల్ల ఇలాంటి సమస్యలు ఉన్న చోట ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఉండటానికి అనువైన పూజలను మొదలు పెట్టండి. కలిసి ప్రార్థన చేసే కుటుంబం కలిసి ఉంటుంది అంటారు. ఇది మనకి మన శాస్త్రం ఎన్నో వేల సంవత్సరాల కిందే నిర్దేశించింది. భోజనం అందరూ కలిసి చేయాలి అంటుంది. అందువల్లనే భార్యాభర్తలు కలిసి చేసే పూజలు, కుటుంబం కలిసి చేసే వ్రతాలు, యజ్ఞాలు ప్రవేశపెట్టింది. సమాజంతో అనుబంధాన్ని పెంచుతుంది. కొన్ని సామూహిక పూజలు ఉంటాయి. అతిరుద్ర మహారుద్ర యజ్ఞాల వంటివి. ఇప్పుడు మన హైదరాబాద్ లో కోటి దీపోత్సవం ఉంటుంది. కన్నుల పండుగగా ఉంటుంది. ఊరంతా తరలి వచ్చినట్టుగా వచ్చి అంతమంది ఒక్కసారి దీపాలను వెలిగించటం అనేది సమాజంతో అనుబంధం పెంచడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా కాయిక పూజ తామస ప్రవృత్తిని పోగొట్టి భగవంతునితో, కుటుంబంతో, తోటి వారితో అనుబంధాన్ని పెంచుతుంది. ఇక్కడితో తపస్సు మీద ఉపోద్ఘాతం అయిపోయింది. ఈ నేపథ్యంతో 14వ శ్లోకం చూద్దాం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. కృష్ణ పరమాత్మ తపస్సును 2 విధాలుగా విభజించాడు అని చూసాం. అవి కరణ దృష్ట్యా త్రివిధం తపః, గుణదృష్ట్యా త్రివిధం తపః. కరణ దృష్ట్యా త్రివిధం తపలో మొదటిది చూస్తున్నాం మనం ఇప్పుడు. మొదటిది కాయిక తపస్సు లేదా శారీరక తపస్సు. పూజనం, ముందుగా పూజ చేయాలి అంటున్నాడు. శారీరక పూజ చేయటం వల్ల 4 లాభాలు ఇప్పుడే చూసాం. దేవద్విజ గురు ప్రాజ్ఞ బ్రాకెట్లో పూజనం కలుపుకోవాలి. ఎవరెవరికి పూజ చేయాలి అంటే 4 చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. దేవ అంటే భగవంతుణ్ణి పూజించాలి. భగవంతుడు నిరాకారే కానీ మనకి పూజ చేయడానికి అనువుగా శాస్త్రం అనేక రూపాలను ఇచ్చింది. ఆ సర్వవ్యాపక భగవంతుడికి షోడశోపచార పూజలు చేయలేం కాబట్టి ఆకారాన్ని ఇచ్చింది. మనకి ఇష్టమైన ఆకారానికి మనం పూజ చేసుకుంటాం. దయానంద స్వామీజీ అద్భుతంగా అంటారు, మనం విగ్రహారాధకులం కాము, మనం విగ్రహం ప్రతీకగా ఉన్న భగవంతుని పూజిస్తాం. అంటే మన విగ్రహాన్ని విగ్రహంలా చూస్తే అది విగ్రహారాధన అవుతుంది. మనం విగ్రహాన్ని భగవంతునికి ప్రతిరూపంగా భావించి భక్తిగా కొలుస్తాం. కొంతమంది పడగదిలో దేవుడి ఫోటో పెట్టుకోరు. ఎందుకంటే కాళ్ళు అటు దేవుడి వైపు చాచి ఉంటే దేవుణ్ణి అవమానపరిచినట్టు ఉంటుంది అంటారు. అంటే అలా ఒక పటంలో గాని ఒక విగ్రహంలో గాని దేవుడు ఉన్నట్టుగా మనం భావించి గౌరవిస్తాం. సో దేవ అంటే ఇష్టదేవత పూజ. ద్విజ పూజనం, ప్రతిదానికి పూజనం కలుపుకోవాలి. ద్విజ అంటే శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి శాస్త్రాన్ని పాటించేవాడు, అంటే ధర్మాన్ని ఆచరించేవాడు. శాస్త్ర పూర్వ భాగం ధర్మం చెప్తుంది. ఆ ధర్మాన్ని పాటించేవాడు, శాస్త్రంలో చెప్పిన విలువలను విధి విధానాలను పాటించే వ్యక్తి. ద్విజ అంటే అసలు అర్థం రెండవసారి పుట్టినవాడు. శాస్త్రం నేర్చుకుని ప్రాకృత పురుషుడు సంస్కృత పురుషుడుగా మారటం వల్ల అతను రెండోసారి పుట్టినవాడుగా అవుతాడు. అటువంటి వ్యక్తికి మనం గౌరవపూర్వకంగా నమస్కారం చేయాలి. తర్వాత గురువుని పూజించాలి. ఆ గురువు ఏ విద్య బోధించినా సరే, లౌకిక విద్య బోధించినా ఆధ్యాత్మిక విద్య బోధించినా కూడా అతన్ని గౌరవించాలి.
ఓ టెన్నిస్ నేర్పించిన గురువు అవ్వచ్చు, సంగీత మాస్టర్ అవ్వచ్చు, బ్రహ్మ విద్య బోధించే ఆచార్యుడు అవ్వచ్చు, అందరికీ పూజ చేయాలి. ప్రాజ్ఞ అంటే జ్ఞాని. ముందు ద్విజ అంటే ధార్మిక పురుషుడు. గురువు అంటే బోధించేవాడు. ప్రాజ్ఞ అంటే ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మలో రమించేవాడు. ధార్మిక పురుషుడు జ్ఞాని అవ్వకపోవచ్చు, కానీ జ్ఞాని ధార్మిక పురుషుడు అవుతాడు. వీరందరికీ పూజ చేయటం కాయిక పూజలోకి వస్తుంది, ఎందుకంటే వీరికి వంగి నమస్కారాలు చేస్తారు. శౌచం అంటే శారీరక శుభ్రత, అంటే ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం చేయటం. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఉన్నా కూడా శారీరక శుభ్రతను పాటించాలి. చేతి వేళ్ల కాలి వేళ్ల గోళ్లను కత్తిరించుకోవాలి. కొంతమందికి అసలు గోళ్ల కత్తిరి అనేది ఒకటి ఉందనే తెలియదు, అంటే వారు కత్తిరించుకోరు. శారీరక శుభ్రత అంటే శరీరం ఒకటే కాదు, మీరు వేసుకునే దుస్తులు శుభ్రంగా ఉండాలి, మీ పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, మీరు పెట్టుకునే వస్తువులు ఒక చోట ఉండాలి. ప్రతిదానికి ఒక చోటు, అది దాని చోటులో అంటారు. అంటే ఏది ఎక్కడ పెట్టాలో దానికి ఒక స్థానాన్ని నిర్దేశించాలి, ఆ స్థానంలోనే పెట్టాలి. పెన్ను పెట్టాలంటే పెన్ స్టాండ్ లోనే పెట్టాలి, అది కూడా క్యాప్ పెట్టి దాంట్లో నిలబెట్టాలి. మన దురదృష్టం చూడండి, కృష్ణ పరమాత్మ మనకు శౌచం గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఇవి మనకి తెలిసిన విషయాలే, కానీ మన మీద జాలి కొద్దీ ఇంత ప్రాథమిక విషయాల గురించి కూడా చెప్తున్నాడు. ఎన్నో వేల ఏళ్ల కిందటే ఇది మనం చెప్పిన అస్సలు శౌచం పాటించని దేశం ఏమిటి అంటే మన దేశం ముందు స్థానంలో ఉంటుంది. మీరు ఫారిన్ కంట్రీకి వెళ్తే అంతా శుభ్రంగా ఉంటుంది. మీరు చాలా శ్రద్ధగా ఇదిగో ఇక్కడ బాలేదు ఈ దేశం అంటే ఖచ్చితంగా అక్కడ మన ఇండియన్స్ ఉన్నారు అని చెప్పవచ్చు. అందువల్ల ఈ శుభ్రత అనేది మనకే కొరవడి ఉంది. గీత పుట్టి ఇన్నేళ్ళైనా మనకి ఇది రాలేదు అంటే మనం ఎంత అధ్వాన స్థితిలో ఉన్నామో చూడండి. ఆర్జవం అంటే మనసును, వాక్కును, కర్మలను ఏకత్రాటి మీద నడిపించగలగడం. మనోవాక్కాయ కర్మలను కలిపి ఆర్జవం అంటారు. ఈ ఆర్జవం గురించి మనం చాలాసార్లు గీతలోనే నేర్చుకుంటాం. దీనికి ఒక్క నియమం పాటించగలిగినా చాలు అంటారు స్వామీజీ. ఎవరికైనా ఒక రోజు ఫలానా సమయానికి వస్తాము అని చెబితే ఆ సమయానికి వెళ్ళి తీరాలంటారు. ఏ కారణం వలనన్నా వెళ్ళలేకపోతే ఈ రోజులో సెల్ ఫోన్లు ఉన్నాయి, వెంటనే ఫోన్ చేసి నేను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను, ఒక పావు గంటలో వస్తాను, అరగంటలో వస్తాను అని చెప్పాలి. ఒకవేళ ఏ కారణం వలనన్నా వస్తానన్న రోజుకి వెళ్ళలేకపోతే నన్ను క్షమించండి, ఇవాళ రాలేను, ఇంకో పని వచ్చింది అని చెప్పాలి. స్వామీజీ ఇంకోటి కూడా చెప్తారు, వాళ్ళు ఏదో విషయం మిమ్మల్ని కనుక్కోమని అడిగితే రేపు పొద్దున 9 చెప్తానంటారు. మీకు ఆ 9 ఆ విషయం తెలియలేదు, అందుకని మీరు ఫోన్ చేయరు. కానీ వాళ్ళేమో మీరు 9 ఫోన్ చేస్తారని ఆశగా 8:30 నుంచి ఎదురు చూస్తారు. మీరు ఫోన్ చేసి నేను ఆశించిన సమాచారం నాకు అందలేదు, అది అందగానే చెప్తాను అని చెప్పడం మీ కనీస ధర్మం. కానీ ఇలాంటివన్నీ చాలా మంది అసలు పాటించరు. అందువల్ల ఆధ్యాత్మికత అంటే గొప్ప పనులను చేయటం కాదు, ఆధ్యాత్మికత అంటే చిన్న పనులను కూడా అద్భుతంగా చేయటం. ఆధ్యాత్మికత అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కనవసరం లేదు, బస్సు ఎక్కడమే కష్టమైన వారికి ఎవరెస్ట్ శిఖరం ఎలా ఎక్కుతారు? అందువల్ల ఆర్జవం అంటే చిన్నవి గొప్పగా చేయటం, చేసే పనిని చాలా శ్రద్ధగా చేయటం. స్వామీజీ చెప్తారు, చిన్మయానంద స్వామీజీ ఒక లెటర్ రాసి దాన్ని మడిచి కవర్లో పెట్టి స్టాంప్ అంటించడం చూసి తీరాలి అని. ఆ లెటర్ని చక్కగా 4 మడతలు పెట్టి కవర్లో నలగకుండా పెట్టి ఆ స్టాంప్ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా అంటిస్తారు అని. బ్రహ్మచర్యం, ఈ నియమం విలువ మీరున్న ఆశ్రమాన్ని బట్టి మారుతూ వస్తుంది. మీరు గృహస్థుగా ఉంటే బ్రహ్మచర్యం అంటే పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు. తక్కిన 3 ఆశ్రమాల బ్రహ్మచర్యం అంటే స్త్రీతో సంబంధం ఉండకూడదు. ఇది ఒక కాయిక తపస్సు. అహింస గురించి కూడా అనేక సందర్భాల్లో చూస్తూనే వస్తున్నాం. అహింస కూడా 3 స్థాయిల్లో పాటించాలి. అది మానసిక, వాచిక, కాయిక స్థాయిల్లో చేయకూడదు.
ఇక్కడ మనం కాయిక తపస్సు చూస్తున్నాం కాబట్టి కాయిక అహింస గురించే మాట్లాడతాం. హింస చూపకూడదు అంటే మనుషుల మీదే కాదు, పుస్తకాల మీద కూడా హింస చూపకూడదు. కొంతమంది పుస్తకాలు చూస్తే వారు వాటితో ఎలా వ్యవహరిస్తారో అర్థమవుతుంది. పుస్తకాలను విసిరివేస్తారు, అలక్ష్యంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పుస్తకాలను. ఋషికేశ్లో సన్యాసులు పుస్తకాలను పెట్టుకునే తీరు చూస్తే ముచ్చటేస్తుంది. వారు ప్రత్యేకంగా ఒక కాషాయ వస్త్రంలో వారు వాడే గీత ఉపనిషత్తులను చుట్టి పెట్టుకుని జాగ్రత్తగా తీసుకువెళ్తారు. వాటిని కింద కూడా పెట్టరు. ఆ పుస్తకాలు ఉన్న కాషాయ వస్త్రాన్ని నేల మీద పెట్టరు. బ్రహ్మ విద్య నేర్చుకునే బ్రహ్మచారులు కూడా అంత శ్రద్ధగాను వారి పుస్తకాలను కొలవటం నేర్పించేవారు. వారు బ్రహ్మసూత్రాలను నేర్చుకునేటప్పుడు ఆ పుస్తకాన్ని తల మీద పెట్టుకుని ఆశ్రమం అంతా ప్రదక్షిణ చేసి వచ్చి ఆ రోజు 38వ పేజీ నుంచి నేర్చుకోవాల్సి ఉంటే ఆ పేజీకి పూజ చేయించి అప్పుడు బోధన మొదలు పెట్టేవారు ఆచార్యులు. అంత శ్రద్ధ ఉండేది గురువులకి శిష్యులకి పుస్తకాల మీద. ఇప్పటి పరిస్థితి చూస్తే బాధ వేస్తుంది. కొంతమంది ఇళ్లలో బాత్రూంలో పుస్తకాలు పెడతారు. అది చాలా అవమానంగా భావిస్తారు ఇటువంటి వారు. అంతకన్నా అవమానం, మీ ముందు ఉన్న బల్లకున్న 4 కాళ్ళలో ఒక కాలు ఊగుతుంటే ఏమాత్రం ఆలోచించకుండా ఆ కాలు కింద గీతా పుస్తకమో ఉపనిషత్తు పుస్తకమో పెట్టేస్తారు, బల్ల కదలకుండా ఉండటం కోసం. లేదా కాఫీ ఎవరన్నా తెచ్చి బల్ల మీద పెడితే ఆ కాఫీని మూసే మూత లేకపోతే పక్కనున్న గీతా పుస్తకాన్ని మూతగా వాడతారు. ఇవన్నీ కూడా హింస కిందికే వస్తాయి. అందువల్ల మనుషులతోనే కాదు పుస్తకాలతో కూడా జాగ్రత్తగా మెలగాలి అంటారు. ఇది అహింస అంటే. శారీరం తప ఉచ్యతే. వీటన్నింటినీ శారీరక తపస్సు అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడితో శారీరక తపస్సు అయిపోయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.